అనంగా ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడట. అతడు రోజు చేపలు పట్టుకొని బతుకుతాడంట. ఒకరోజు ఆయన చేపలు పట్టడానికి చెరువు పోయిండంట. ఎంతసేపు వలేసినా కానీ ఒక్క చేప కూడా పడలేదంట. ఇక విసుగొచ్చి ఈ ఆమె వెళ్ళిపోదాం ఇంటికి అని అనుకున్నాడంట. అనుకున్నాక సరే ఇక చివరిసారి ఒక్కసారి ప్రయత్నం చేస్తా అని అనుకొని మళ్ళా వలేసిండంట. వలేసేసరికి అందులో ఒక తాబేలు పడ్డదంట. ఆ తాబేలు తీసుకొని ఇంటికి వచ్చి తన పెళ్ళాన్ని వండమన్నాడంట. ఆమె అప్పుడు కడుపుతో ఉందంట. దాన్ని చూసి అమ్మో నాకు భయం, నేను వండలేను అన్నదంట. సరేలే అయితే అనుకొని వాడే ఆ తాబేలు డిప్ప తీసి మాంసం వండుకున్నాడంట. వాడు ఆ తాబేలు వండుకుంటుంటే మంచి వాసన వస్తుందంట. అయితే అట్లా మంచిగా వండుకొని ఉట్టి మీద పెట్టుకొని దీన్ని ఎవరైనా తింటే లుడతాడు పుడతాడు అని శాపం పెట్టి తానం చేయడానికని పోయిండంట. లుడతాడు అంటే జానెడు అని అర్థం. అయితే ఆ గిన్నెలోంచి మంచి కమ్మటి వాసన వస్తుందంట. ముక్కు పుటాలు అదరగొడుతుంటే ఇక ఆగలేక ఆని పెళ్ళాం ఏం చేసిందంట, ఆ ఉట్టి ముంచి గిన్నె తీసి కూరేసుకొని తిన్నదంట. మళ్ళీ ఎప్పట్లాగే ఉట్టి మీద పెట్టిందంట ఆ కూర గిన్నెను. తర్వాత కొన్ని రోజులకు ఆమె కడుపు పండి పిల్లాడు పుట్టిండంట. వాడు లిడతాడు పుట్టిండంట. అప్పుడు ఆ చేపలు పట్టేట ఆయన అన్నాడంట, చూసినవా నువ్వు కూర తిన్నావు, నేను లుడతాడు పుడతాడు అన్నాను, అట్లనే అయింది అన్నాడంట. అప్పుడు ఏదో అట్లా తినాలనిపించి తినలే అన్నదట. వాళ్ళు సరే కానీ సరే ఇది దైవ నిర్ణయం అనుకున్నారంట. ఆ తర్వాత ఎప్పట్లాగే వాడు రోజు పని చేసుకుంటుండంట, పొలానికి వెళ్తుండంట. ఈ లుడతాడు పుట్టిన దగ్గర నుంచే మాట్లాడు మొదలుపెట్టిండట. 3వ రోజు నుంచే అమ్మ అమ్మ అని పిలిచిండంట. ఈ లుడతాడు పుట్టిన 3వ రోజు వాడు అమ్మ అమ్మ అని పిలిచిండంట. పిలిస్తే ఆమె ఆశ్చర్యంతో ఏంద్రా అయ్యా అని అడిగిందంట. అప్పుడు వాడు అన్నాడంట, మా అయ్యేడే అని అడిగిండంట. అప్పుడు ఆమె అన్నదంట, పొలానికి వెళ్ళి పొలం దున్నుతున్నాడు రా అన్నదంట. ఏడున్నాడు మళ్ళీ అడిగిండంట లిడతాడు. ఆడ ఒక ఏరు ఉంటుంది, ఆ ఏరు కాడ పొలం దున్నుతున్నాడు, ఆడున్నాడు పో అన్నదట ఆమె. అయితే జల్దీ అన్నం వండి నాయనకు సర్ది తీసుకపోతా అన్నాడట ఈ లిడతాడు. సరేనని ఆమె అన్నం వండి వేసి తపేలాలో వేసి ఓ గంపలో పెట్టి ఇచ్చినదంట. ఆడు దాన్ని తీసుకొని తల మీద పెట్టుకొని వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే ఒక ఏరు కనపడ్డదంట. ఆ ఏరు దగ్గర ఒకటే వేలున్నోడు కనపడ్డాడంట. అప్పుడు ఈవిడు ఒక్కేలన్నా మా అయ్యేడుండు అని అడిగిండంట. ఆడేమో 2 ఏళ్ళు నడువు పో అన్నాడంట. మళ్ళా జనంత దూరం పోయేటప్పటికి ఆడ 2 ఏళ్ళోడు కనపడ్డాడంట. 2 ఏళ్ళన్నా మా అయ్యేడుండు అని అడిగిండట. వాడు 3 ఏళ్ళు నడువు పో అన్నాడంట. మళ్ళా జరంత దూరం పోయేటప్పటికి 3 ఏళ్ళోడు కనపడ్డాడంట. 3 ఏళ్ళన్నా మా అయ్య ఏడుండు అని అన్నాడంట. అంటే వాడు 4 ఏళ్ళోడు నడువు పో అన్నాడంట. ఇట్లా అడుక్కుంటా 10 ఏళ్ళు ఉన్నోని దగ్గరికి పోయిండంట. పోయి అడిగిండట, 10 ఏళ్ళన్నా మా అయ్య ఏడుండు అని అడిగిండంట. వాడు అగ చూడు ఆడ పొలం దున్నుతుండు చూడు ఆడే మీ అయ్య అన్నాడంట. వాడు మళ్ళా వాళ్ళ నాయన దగ్గరికి పోయి సర్దిచ్చిండంట. అయ్యా నువ్వు చేయి కడుక్కొని అన్నం తిని ఆ నాగలి కర్ర ఇయ్యే అన్నాడంట. సరే అని వాడు నాగలి కర్ర ఇచ్చిండంట. ఈడు అన్నం తినేసప్పటికి వాడు 10 ఎకరాలు దున్నేసిండంట. ఇవాళ అయ్యా చాలా ఆశ్చర్యపోయిండంట. ఈ లుడతాడు అన్నాడంట, అయ్యా నువ్వు తిన్నావు కదనే ఇంకే ఇంటికి వెళ్ళిపో అన్నాడంట. వాళ్ళ అయ్య అన్నాడంట, వీడు అన్ని గోదలు ఉన్నాయి కదరా, ఈ గొడ్డు గోదని చూసుకోవాలి అన్నాడంట. నేను చూసుకుంటలే నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడంట లుడతాడు. సరేనని వాళ్ళ అయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయిండంట. ఇక ఈ లుడతాడు ఏం చేసిండు, మంచిగా వాటన్నిటిని అటు తోలేసిండంట, చెట్టెక్కి కూర్చుండంట. ఆ ఎడ్లు గోదలు అన్నీ పోయి రాజుగారి పూల తోటలో పడ్డాయంట. పడి మేస్తా ఉన్నాయంట. ఈ లుడతాడేమో చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడంట. అప్పుడు సైనికులు వచ్చిండ్రట. సైనికులు వచ్చి ఎవడరాడు ఇట్లను ఈ బర్రెలను ఎద్దులు నన్ను ఇంట్లోకి దోలిండ్రు, పదండ్రా తీసుకపోయి బంజల దొడ్లో దోలేద్దాం అని అనుకుంటా అట్లా తీసుకొని పోవడానికని దగ్గరకు వస్తుండ్రంట. వాళ్ళు ఇటు వస్తుంటేనే వీడు చూసిండంట. చూసి అమ్మో వీళ్ళను ఎడ్లను దొరకపోవడానికి వస్తున్నారు వీళ్ళు అని అనుకొని సైనికుడు బుర్ర టింగు అన్నాడంట. వెంటనే అడికి వస్తున్న 2 సైనికులు కింద పడిపోయినరంట. అరే వాళ్ళేంది గట్ల పడిపోయినరు అని అనుకుంటా మళ్ళీ 2 సైనికులు వచ్చిండ్రంట. అది చూసిండంట. మళ్ళా సైనికుల బుర్ర టింగు అన్నాడంట. వెంటనే వాళ్ళిద్దరు కూడా పడిపోయినరట. అట్లనే ఆడున్న సైనికులు అందరు కింద పడిపోయిండట. అప్పుడు రాజుగారు వచ్చిండంట. అప్పుడు రాజుగారి బుర్ర టిక్కు అని అందామనుకున్నాడంట. కానీ అనకుండా చూసేలోపే రాజుగారు వచ్చి అరే నువ్వేమనకురా నాయనా అన్నాడంట. అరే నీకు దండం పెడతాను రా, మా వాళ్ళందరిని బతికించురా అన్నాడంట లిడతాడితోటి.
ఈళ్ళుడతాడు అన్నాడంట, నా ఎద్దులు నాకు ఇచ్చేస్తే బతికిస్తా అన్నాడంట. సర్లేరా నీ ఎద్దులన్నీ ఇస్తా, అదే కాదు ఇంకా ఎక్కువ ఇస్తలేరా అన్నాడంట. సరే అయితే ఇస్తారా అన్నాడంట. సరే ఇస్తాం రా అన్నాడంట. నీ ఎద్దులే కాదు లేరా, ఇంకా 10 ఎడ్లు ఎక్కువ ఇస్తాము అన్నాడంట. సరేనని వాడు చెట్టు దిగి కిందికి వచ్చిండంట. కిందికి వచ్చి ఒక చీమ దగ్గరికి పోయిండంట. చీమకు చెప్పిండంట, నువ్వు మాట్లాడకుండా వెళ్ళి ఆ చెరువులోకి పోయి నీళ్ళు తీసుకురాపో అని ఒక ముంత ఇచ్చిండంట. సరేనని ఆ చీమ ఆ ముంత పట్టుకొని పోయిందంట. పోయి చెరువులో నీళ్లు ముంచుకుందంట. ఇంతలాడికి ఎవరో వచ్చి ముచ్చట్లాడిండట. ఇది మర్చిపోయి ఆ చీమ కూడా వాళ్ళతో ముచ్చట్లు పెట్టిందంట. మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ఈడికిచ్చిందంట. ఈడ నీళ్లు తీసుకొని లోపల ఏదో మంత్రం చదువుకుంటా వాళ్ళ మీద చల్లిండంట. అయితే వాళ్ళు బతకలేదంట. అప్పుడు వాడు చీమని తిట్టి, నువ్వు మాట్లాడకుండా ఏమంటే మాట్లాడొచ్చినవాడా, అందుకే పని చేయలేదు నువ్వు, మళ్ళీ మాట్లాడకుండా తీసుకురాపో అన్నాడంట. అప్పుడు చీమ మళ్ళా పోయి మాట్లాడకుండా ఎవ్వరు పలకరించినా పలకకుండా ఆ ముంతలను ముంచుకొని నీళ్ళు ముంచుకొని వచ్చిందంట. ఈడు మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొని లోపల లోపల మంత్రమంతా చదువుకొని వీళ్ళ మీద నీళ్లు చిలకరించిండట. వాళ్ళందరూ లేచి కూర్చున్నారంట. వీళ్ళిడతడిలోన మాయున్నది రోయ్, వీడందరినీ బతికిచ్చిండ్రా అని అనుకున్నారంట. అనుకొని ఇక రాజుగారు ఇచ్చిన మాట ప్రకారం వానికి వాడెడ్లు వానికి ఇచ్చిండంట. పైనుంచి ఇంకో 10 ఎడ్లు వానికి ఎక్కువ కూడా ఇచ్చిండంట. అవన్నీ తీసుకొని వాడు ఇంటికి వచ్చినాడంట. ఇంటికి వచ్చి వాళ్ళ అయ్యతో జరిగిందంతా చెప్పిండంట. చెప్తే వాళ్ళ అయ్య అన్నాడంట, అరే నువ్వు లిడతడివైనా కూడా మస్తు గటికీడురా, ఆ రాజుగారిని ఆడలగొట్టినావంటే నువ్వు మామూలుడి కాదు రోయ్ అని మెచ్చుకున్నాడంట. మెచ్చుకొని ఇంకా అప్పటి నుంచి అందరు హాయిగా ఉన్నారంట. కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారంట. అదండి పిల్లలు కథ.